వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫేస్బుక్ లో అశ్లీల పోస్టులు చేసుకుని గొడవపడిన 7 మందిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు. కోళ్ల దాడి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేతలు వాడుకోవడం శోచనీయం. మీడియా సమావేశంలో వడ్డెర సంఘం నేతల ఆవేదన. రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. మీడియా సమావేశంలో డీఎస్పీ రామాంజనేయులు వెల్లడి. వార్తల్లోని వివరాలు. ఫేస్బుక్ లో అశ్లీల పోస్టు చేసినందుకు గొడవ పడిన కేసులో 7 మందిని అరెస్టు చేశారు. నిందితులు దాడి చేస్తూ ఆ దాడిని మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు నగరంలో శనివారం రోజున సాదిక్ అనే అబ్బాయిని మిట్టూరు నందు నివాసం ఉంటున్న ఒక మహిళ, ఆమె కుమారుడు ఫేస్బుక్ లో ఒక అమ్మాయి గురించి అశ్లీల పోస్టు చేసినందుకు ఇంటికి పిలిపించి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఆమె కుమారుడు, అతని మిత్రులు మిట్టూరులోని ఒక కళ్యాణ మండపం వద్ద తీసుకుని వెళ్లి చితకబాదారు. ఈ కేసు విషయంలో చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు కేసు రిజిస్టర్ చేసి ఈ కేసుకు సంబంధించిన 9 మందిలో 7గురిని చిత్తూరు 1వ పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ అరెస్టు చేశారు. ఇందులో 3 మేజర్లు ఉండటం వలన జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరిచారు. వీరిలో మిగిలిన 4 మైనర్లు కావడం వలన తిరుపతి నందు గల జువెనైల్ హోమ్ కు తరలించారు. నేటి ఈ ఆధునిక సమాజంలో టెక్నాలజీ 2 వైపులా పదునెత్తిన కత్తి. సాంకేతికతో ఎంత మంచి జరుగుతుందో చెడు కూడా అంతే జరిగే ఆస్కారం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం పైన సరైన పర్యవేక్షణ లేనప్పుడే ఇలాంటి గొడవలకి ఆస్కారం. కావున తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన దృక్పథంతో తరచూ వారి అలవాట్లను మరియు ఆన్లైన్ లో వారు చేయు కార్యకలాపాలను గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. రానున్న ఎన్నికలను ప్రశాంతవంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు రౌడీ షీటర్ల ఆట కట్టేందుకు పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతుందని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. మంగళవారం డీఎస్పీ రామాంజనేయులు ఆయన ఛాంబర్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని వివరించారు. 193 మంది రౌడీ షీటర్లు ఉన్నారని తెలిపారు. 88 మందిని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు వీరిపై పర్యవేక్షణ ఉంటుందని, అదే విధంగా 6 నెలల వరకు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నారు. గత ఎన్నికలలో అల్లర్లు చేసిన వారి వివరాలు తమ దగ్గర ఉన్నాయని, అలాంటి వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా అల్లర్లు చేయడం, ఎన్నికలకు ఆటంకం కలిగిస్తే అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చిత్తూరు సబ్ డివిజన్ లో టోటల్ 193 మెంబర్స్ రౌడీ షీట్స్ మనకి మెయింటైన్ అవుతున్నాయి మన పోలీస్ స్టేషన్ 15 లో. అందులో వచ్చేసి సోఫారు 88 మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా డే బై డే కన్సల్ట్ ఎస్హెచ్ఓస్ వాళ్ళ గ్రావిటీని బట్టి తహసీల్దారు అదేవిధంగా ఆర్డీఓ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అదేవిధంగా సబ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కన్సల్ట్ షూరిటీస్ తీసేసుకొని 6 months గాను వాళ్ళని బైండ్ ఓవర్ జరుగుతుంది. యూనియన్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ అండ్ అదర్ పర్పస్లో కూడా మనం వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఐడెంటిఫై చేస్తున్నాము 2 and above కేసెస్ ఎవరి మీద ఉన్నాయి, ఎవరు ప్రాబ్లమాటిక్, అది ఎవరైతే మనకి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చని ప్రిడిక్ట్ చేస్తున్నామో వారిని విలేజ్ వైజ్ ట్రబుల్ మన లిస్ట్ కూడా మా దగ్గర ఉంటుంది. వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ బట్టి వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేయగల న్యూసెన్స్ కానీ లేదంటే అబ్స్ట్రక్షన్స్ కానీ అని సెగ్రిగేట్ చేసుకొని వారి మీద కూడా శిశు ఓపెన్ చేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా కన్సర్న్ మ్యాజిస్ట్రేట్స్ ముందు బైండ్ ఓవర్ చేస్తాము. కోళ్ల దాడి ఘటనలో సంబంధం ఉన్నట్లు నీతి నిజాయితీకి మారుపోయారైన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నానిపై
నింద మోపడాన్ని వడ్డెర మైనార్టీ సంఘం నాయకులు ఖండించారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దూదేకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అహ్మదుల్లా, వడ్డెర సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవా మాట్లాడుతూ వడ్డెర కులానికి చెందిన వేణుగోపాల్ పై చికెన్ సెంటర్ యజమాని చిట్టిబాబు నాయుడు దాడి చేయడం బాధాకరమన్నారు. అయితే ఈ ఘటనలో పులివర్తి నానికి సంబంధం ఉన్నట్లు నింద మోపడానికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని, తమ పార్టీలో ప్రతి నాయకుడు కూడా క్రమశిక్షణతో ఉంటారని తెలిపారు. కొన్ని పత్రికలు వక్రీకరించి రాయడం పార్టీ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. వార్తలు రాసేటప్పుడు అన్ని తెలుసుకొని రాయాలని, ఇలాంటి తప్పుడు రాతల ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, వెంటనే పోలీసులు దర్యాప్తు చేసి దాడిలో గాయపడ్డ వేణుగోపాల్కు న్యాయం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో దూదేకుల సంఘం యువత ఉపాధ్యక్షుడు ఫజుల్లా, వడ్డెర సంఘం నాయకులు సెందిల్ తదితరులు పాల్గొన్నారు. పదజాలాలను ఉపయోగించి ఆయన యొక్క రాజకీయ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడానికి అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. నానికి ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం వ్యాపారానికి సంబంధించినటువంటి దాడి మటుకే. మా కులస్తుడు వేణుగోపాల్కు జరిగినటువంటి అన్యాయానికి కులం పూర్తిగా అండదండలుగా నిలుస్తూ అతనికి ఏ విధమైనటువంటి సహాయం కావాలో, ఏ విధమైనటువంటి న్యాయం జరగాలో అలాంటి న్యాయం చేయడానికి కులం పూర్తిగా సపోర్ట్ ఇస్తుందని చెప్పి మనం చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి వేణుగోపాల్పై జరిగినటువంటి దాడికి ఎటువంటి సంబంధం లేదు. రౌడీయిజం, దౌర్జన్యాలతో పాల్పడుతుందని చెప్పి కొన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏలెత్తి చూపిస్తున్నారు. దయచేసి అలాంటి పదజాలాలను వెనక్కి తీసుకోండి. అధికారులపై ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు, కార్యకర్తలపై ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఆర్టీసీ సంస్థలను పరిరక్షించాలని, ప్రైవేటీకరణను మానుకోవాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సంస్థలో ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తుందని ఎన్ఎంయు చిత్తూరు 2 డిపో కార్యదర్శి భాస్కర్ ఆరోపించారు. మంగళవారం 2 డిపో కార్యాలయం ముందు ఎన్ఎంయు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం కార్మికులకు 50% పే రివిజన్ కమిషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విలీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ మార్గాల ద్వారా ఆర్టీసీ సంస్థలో ప్రైవేటీకరణను అమలు చేస్తుందని ఆరోపించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మహిళా కార్మికులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కోసం గతంలో 2 రోజులు ధర్నా కార్యక్రమం చేశాం. అయినా మేనేజ్మెంట్ ఎలాంటి స్పందన లేదు. ఈ న్యాయమైన సమస్యల కోసం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము 2 రోజులు రిలే నిరాహార చేస్తున్నాం. ఏదైతే మా న్యాయమైన సమస్యలు లేనటువంటి ఆర్టీసీ సర్వీస్ కండిషన్స్ మెరుగుపరిచి కార్మికులకు భద్రత కల్పించాలా. రెండోది, కార్మికులకు తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెంటనే నిర్మించాలా. మా న్యాయమైన సమస్య అయినటువంటి 50% ఫిట్మెంట్ని వెంటనే ఇప్పించాలా. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని ఆదుకోవాలని చెప్పి ఈ అంశాలపై నిన్న ఈరోజు 2 రోజులు నిరాహార చేస్తున్నాం. వెంటనే యాజమాన్యం మా న్యాయమైన సమస్యలు పరిష్కరించి చొరవ చూపి దీన్ని పరిష్కరించే దిశగా చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. చంద్రన్న సంచార చికిత్స 104లో పనిచేస్తున్న సిబ్బంది రేపటి నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదుట ధర్నా నిర్వహించారు. చంద్రన్న సంచార చికిత్సలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈ నెల 22 నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొననున్నట్లు ఆ సంఘ అధ్యక్షుడు విజయశేఖర్ తెలిపారు. మంగళవారం సమ్మె సన్నిహితంలో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రన్న సంచార చికిత్స సిబ్బందికి జీతాలు పెంచినట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని, అయితే దాని ప్రకారం జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాలు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. చంద్రన్న సంచార చికిత్స కోసం సకాలంలో మందులు సరఫరా చేయాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రోజువారీ ఖర్చులు 150 రూపాయలకు పెంచాలని, ఇతర కార్మిక హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు చైతన్య, కార్యదర్శి ధనలక్ష్మి, ప్రదీప్ రెడ్డి, మాధవి, మీనా కుమారి తదితరులు పాల్గొన్నారు. చంద్రన్న సంచార చికిత్సలో పనిచేస్తున్న ఉద్యోగులు 5 క్యాడర్లు ఎవరైతే ఉన్నారో ఎల్టీలు, ఫార్మసిస్టులు, డ్రైవర్లు, సెక్యూరిటీలు, ఏఎన్ఎంలు అందరూ కూడా విధులకు ఈరోజు హాజరు కాలేదు. కానీ ఈ ప్రైవేటు సంస్థ పిఎస్ఎంఆర్ సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు అవగాహన లేని డ్రైవర్లని నాన్ పారామెడికల్ స్టాఫ్ కాకుండా నాన్ పారామెడికల్ స్టాఫ్ వాహనాలు ఎక్కించి వీళ్ళ ద్వారా మందులు సరఫరా చేసి ప్రజలకి వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతుంది. అట్లాగే మాకు మే 1వ తారీఖున 2018 ఏదైతే గవర్నమెంట్తో చర్చలు జరిగిందో జీవో నెంబర్ 150 ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పి ఆ వేతనాలు ఇవ్వకుండా మా వాటా నుంచే పిఎఫ్ అమౌంట్ కూడా కట్ చేసి మాలో నెలకి 2,500 కోత విధిస్తుంది. దీనివల్ల మేము అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించాము, తిరుమల సంస్థను విన్నవించాము. కానీ వీళ్ళు దొంగతోరణితో మా వైపు నుంచి జీతాలు కట్ చేసే కార్యక్రమం అయితే ఆపలేదు. కావున మేము ఈ రోజు నుంచి నిరావధిక సమ్మె చేస్తామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ 15 రోజుల ముందే నోటీస్ ఇచ్చాము. ఇంకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తిరుమల సంస్థ కానీ కళ్ళు తెరవాలి. మేము ఏదైతే న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నామో ఆ డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ఈ సమ్మెని మరింత ఉధృతం చేస్తాము. ప్రత్యేక ప్రతిభావంతులకు ఈ నెల 27న జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు డిఎస్డిఓ సయ్యద్ తెలిపారు. మంగళవారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వికలాంగులతో పాటు సకలాంగులతో సమానంగా క్రీడా పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఇందులో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 27న వికలాంగులకు పలు విభాగాలను క్రీడా పోటీ నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ క్రీడల్లో ప్రతిభావంతులైన క్రీడాకారుల ఎంపిక చేసి క్రీడా పోటీలు నిర్వహిస్తామని, ఈ క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రత్యేక ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారా స్పోర్ట్స్ డిసేబుల్డ్ పర్సన్స్కి పారా స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన జిల్లా స్థాయి వీళ్ళకి సెలక్షన్స్ చేసి ఇందులో ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులను వీళ్ళందరినీ గుంటూరులో జరిగే ఏలూరులో జరిగే 9-10 వచ్చే నెల ఫిబ్రవరిలో జరిగే ఈ టోర్నమెంట్కి ఇక్కడిని వీళ్ళకి అన్ని సౌకర్యాలు, క్రీడా సామాగ్రి, డ్రెస్సు, అలాగే టీఏడిఏ అన్నీ ఇచ్చి వీళ్ళకి ఈ క్రీడల్లో పాల్గొనేటట్టు మన జిల్లా తరఫున పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి వీళ్ళను కూడా ఈ డిజేబుల్డ్ పర్సన్ను కూడా గవర్నమెంటు సామాన్య క్రీడాకారులాగా వీళ్ళు కూడా క్రీడా పోటీలు పెట్టి వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలనే మంచి సంకల్పంతో ఈ యొక్క క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మహిళలకు కూడా అంటే పురుషులకు మహిళలకు 2 కేటగిరీల్లో కూడా టోర్నమెంట్ సెలక్షన్స్ ఉంటుంది. అక్కడ టోర్నమెంట్ ఉంటుంది. వీళ్ళకు ఈవెంట్స్ కూడా 100, 100 మీటర్స్, 200 మీటర్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఉన్నాయి. అలాగే త్రోస్, డిస్కస్ త్రో, హై జంప్, అలాగే జావెలిన్ త్రో, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇవన్నీ ఉన్నాయి. సో అలాగే పవర్ లిఫ్టింగు, స్విమ్మింగు, అలాగే షూటింగ్ ఈ క్రీడా అంశాల్లో వీళ్ళకి పోటీలు మనం సెలక్షన్స్ చేసి డిఎస్ఏ స్టేడియంలో ఈ నెల 27వ తేదీన 9 గంటలకు మనం సెలక్షన్ చేసి వీళ్ళల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులుగా మనము సెలెక్ట్ చేసుకొని 50 మందిని సెలెక్ట్ చేసి వీళ్ళకి క్రీడా దుస్తులు అన్నీ ఇచ్చి వాళ్ళు స్టేడియంలో పంపించే ఏర్పాట్లు చేయమని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంగళవారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో కీలక భూమిక పోషిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య కోరారు. మంగళవారం అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు 8,000 రూపాయలు వేతనం ప్రతి నెల చెల్లించే విధంగా జీవోను విడుదల చేసిందని తెలిపారు. అయితే జీవో విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకు పెంచిన జీతాలు విడుదల చేయలేదని ఆరోపించారు. ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, అయితే పెంచిన జీతాలను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు మానుకొని జీవోలో పొందుపరిచిన విధంగా ఆశా వర్కర్లకు 8,000 రూపాయల వేతనాన్ని అందించాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓబులేషు, గంగా, అధిక సంఖ్యలో ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 8,600 రూపాయలు కలిసి జీతంగా ప్రతి నెల ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఆ ప్రకారం జీవోను కూడా విడుదల చేస్తామని చెప్పారు. అయితే జీవో ప్రత్యేకంగా రాకపోయినా ఆదేశాలు వాళ్ళకు మొత్తంగా గవర్నమెంట్ నుంచి ఆదేశాలుగా వచ్చాయి. ఆదేశాల ప్రకారం 8,600 కాకుండా ఆ మరుసటి నెల నుంచి 6,000 మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు. అంటే దాదాపు 2,600 రూపాయలు కత్తిరించి హామీ ఇచ్చిన దానికంటే కత్తిరించి ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయము. కాబట్టి ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు తర్వాత ఇచ్చినటువంటి కింది అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాలకు తేడా ఉంది. ఈ తేడా చాలా అన్యాయం అని చెప్పేసి ఆశా వర్కర్స్ తర్వాత సిఐటి తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ 2-3 రౌండ్లు ధర్నాలు జరిగినాయి. కలెక్టర్ ఆఫీస్ ముందు, అదేవిధంగా పిహెచ్సి లెవెల్లో ధర్నాలు చేశాము. అయినా ఫలితం రాలేదు. మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కూడా సరే మేము మళ్ళీ పోరాటాలు ఉద్యమాలు ఇంకా తీవ్ర స్థాయిలో చేస్తామని చెప్పేసి ఆశా వర్కర్స్ యూనియన్ తరఫున మేము గవర్నమెంట్ను ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని హెచ్చరిక చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.